హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు గుత్తి బీరకాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. బీరకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలా. మీరు ఏ సైజులో ఉన్నా కట్ చేసుకోండి. నేను 2 సైజెస్ చూపిస్తున్నాను. మసాలాకి ఈ చిన్న సైజు కొబ్బరి అయితే సరిపోతుంది. ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. పల్లీలు అయితే నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయని అలాగే యూజ్ చేశానండి. 2 గుప్పెడు పల్లీలు. ధనియాలండి, ధనియాలు 2 స్పూన్స్ పడినాయి. జీలకర్ర 1 స్పూను, బాగా వేయించుకోవాలన్నీ. నువ్వులు 1 స్పూన్ వేసాను, బాగా వేయించుకోవాలి. ఇలా 3 వేయించుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అండి, ఇది కొబ్బరి వేసుకోవాలి. పల్లీలు వేయించి పొట్టు తీసిన పల్లీలు, వెల్లుల్లి ఒక 6-7 వేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, నువ్వులు అవన్నీ వేసుకోవాలి. చింతపండు చాలా కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే పులుపు వచ్చేస్తుంది. మిరప్పొడి 1 స్పూన్ పడింది. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకొని 1 స్పూను వాటర్ అయితే పడినాయండి. ఇలా గట్టిగా మిరుము చేసి పెట్టుకొని మొత్తం బీరకాయల్లో కూర్చుకోవాలి. స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఒక చిన్న స్మాల్ టీ స్పూను, ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని ఆనియన్స్ 2 వేయాలి, పీసెస్ కట్ చేసి. నెక్స్ట్ అలా అంతా కూర్చిపెట్టుకున్నాం కదండి, ఆ బీరకాయ పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగించుకోవాలి. కొంతసేపు తర్వాత మూత తీసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ మనం బాగా వేగించుకోవాలి బీరకాయని. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బాగా వేగించుకుందాం. మంట అయితే సిమ్లోనే పెట్టాలండి. చూడండి, ఇలా 50% వేగాక ఒక టమోటా పీసెస్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి మరొకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బీరకాయ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. బీరకాయ సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మిగిలిన మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. లమ్స్ లేకుండా మొత్తం ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇలా. అప్పుడు మన గ్రేవీ బాగా ఉడికినట్లు. అంతే అండి, ఎంతో సింపుల్గా గుత్తి బీరకాయ రెడీ అయిపోయింది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.